ఇప్పుడు అప్కమింగ్ చాలామంది అమెరికాకి వెళ్ళాలి, చదువుకోవాలి, ఎంఎస్ చేయడమో, ఎంటెక్ చేయడమో అని అనుకుంటారు కదా! అలా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే యాజ్ ఎ యూత్‌గా మీకు కూడా ఫ్యూచర్‌లో ఇలాంటి ప్లాన్స్ ఉండుండొచ్చు కదా! చాలా వరకు రీసెర్చ్ చేసుంటారు. సో, మీరేమనుకుంటున్నారు? వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎంత కేర్‌ఫుల్‌గా, ఎంత ప్లానింగ్‌తో వెళ్ళాలి? మనము పెద్ద పెద్ద చదువులకి వెళ్ళాలనుకోవచ్చు. కానీ అది ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, కెనడా కావచ్చు, వెళ్ళండి తప్పు లేదు. కానీ వెళ్ళే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సో, అవి మాత్రం మెయిన్. కానీ అలా అని మన ఇండియాలో అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ బాలేదని నేనైతే చెప్పను. ఎందుకంటే మన ఇండియాలోనే ఎన్నో హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఐఐటీస్, ఐఐఎమ్స్ ఇంకా చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్ వస్తది కాబట్టి మీ లైఫ్‌ని మీరు రిస్క్ చేయకుండా ముందే కొంచెం కన్సర్న్ చూసుకొని ఇలాంటివి ఏం ఎక్కువ కాకుండా సో మీరు ముందే జాగ్రత్తగా తీసుకొని ముందుగా రీసెర్చ్ చేసుకొని మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, మీ పేరెంట్స్‌తో డిస్కస్ చేయండి. అది చేయండి. మళ్ళీ మనీ గురించి కూడా ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. సో మీ లైఫ్‌ని మీరు రిస్క్ చేసి ఎక్కడికెళ్ళొద్దు. మళ్ళీ జీవితం వెళ్తే మళ్ళీ తిరిగి రాదు. అదొకటుంది. మనం చాలానే చూసినాం. ఫ్యూ మంత్స్ బ్యాక్ అండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వి ఆల్రెడీ సా దట్ ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ అండ్ ఇండియన్ స్టూడెంట్స్ వర్ కిల్డ్. సో బీ కేర్ఫుల్ హూ వెంట్ టు అబ్రాడ్ టు స్టడీ. ఇప్పుడు మీరు చెప్పారు కదా! యాక్చువల్లీ ఇక్కడ కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంది అని. మరి యాజ్ ఎ యూత్‌గా అంటే అప్‌కమింగ్ జనరేషన్‌గా మీరు చెప్పండి. మరి ఇక్కడ ఇండియాలో అంత బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు స్టిల్ ఇప్పటికీ కూడా మనకెందుకు ఆ కంట్రీస్ మీద అంత ఇష్టం, ప్యాషనెట్‌గా ఎందుకున్నారు? అంటే ఇక్కడున్న డ్రాబ్యాక్స్ ఏంటి? వీళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి మీకు కనిపిస్తున్న మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అండ్ మనీ. దట్ ఈస్ ఓన్లీ థింగ్. మీ రీసెర్చ్‌లో మీకు ఇప్పటివరకు తెలిసి ఉంటది. ఓ 50% అనుకుందాం. 50% మాత్రమే ఇండియాలో ఉండడానికి ఇష్టపడతారు. రిమైనింగ్ 50% ఆబ్వియస్‌లీ నాట్ ఓన్లీ యూఎస్ ఏ కంట్రీకైనా వెళ్ళాలి, చదవడానికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు. ముందు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మరి ఇక్కడే అంత ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, ఇక్కడే అంత బెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు? ఇది ఫస్ట్. మీ మీ సర్వేలో మీకేం తెలిసింది? మరి ఫ్యూచర్‌లో మీరు కూడా అలా వెళ్దామని అనుకుంటున్నారా? టు బీ ఫ్రాంక్ చెప్పాలి. సో నా విషయంలోనైతే నేను ఎప్పుడు అనుకోలేదు వేరే కంట్రీకి వెళ్ళాలని. ఓకే. సో స్టార్టింగ్ నుండి అండ్ ఇప్పటి వరకు ఇంకా ఫ్యూచర్లో కూడా నాకు ఒక క్లారిటీ ఉంది. ఫ్యూచర్లో అంటే వేరే కంట్రీకి వెళ్ళాలని ఉంది. ఎలా అంటే నాకు అక్కడ జాబ్ క్రియేట్ చేసుకొని మొత్తం ఇక్కడ చదువుకొని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలనేది నా ఎయిమ్. సో Okay. అలా అంటే ఇంకో కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నా తప్ప సో అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని అయితే లేదు. ఓకే. ఎందుకంటే చదువుకోవడానికి అక్కర్లేదు. ఇంకో క్వెషన్. ఇప్పుడు మీరు జాబ్ కోసం వెళ్ళాలి అని అనుకుంటున్నారు. కామన్‌గా ఒక విషయం చెప్పండి. చదువు ఇక్కడే. అవునా? ఎడ్యుకేషన్ ఇక్కడిదే. తెలివి ఇక్కడిది. మరప్పుడు మీలాంటి యంగ్‌స్టర్స్ అందరూ ఇక్కడ నేర్చుకున్న తెలివిని తీసుకెళ్ళి పక్క దేశాల్లో తాకట్టు పెట్టినంత కాలం భారతదేశంలో అభివృద్ధి సాధ్యపడదు అంటాను నేను. మరిప్పుడు ఎంతవరకు ఇది కరెక్ట్? మనీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడట్లేదు. యాజ్ ఏ యంగ్‌స్టర్‌గా కమింగ్ సొసైటీకి మీరు రోల్ మోడల్స్‌గా ఉండాల్సిన మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ జ్ఞానాన్ని తీసుకెళ్ళి అక్కడ వాటెవర్ ఇట్ మే బీ సాఫ్ట్‌వేర్ కావచ్చు, ఇప్పుడు మీరు కావచ్చు, ఏ ప్రొఫెషన్ ఏదైనా అక్కడికెళ్ళి మీ తెలివిని అక్కడ తాకట్టు పెట్టి పరాయి దేశాన్ని అభివృద్ధి చేస్తున్నంత కాలం భారతదేశం ఇలానే ఉంటుంది కదా! దాన్ని ఎలా సమర్థిస్తారు? సో అవును. బట్ ఏంటంటే నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నా అంటే ఒక ఇండివిజువల్గా వెళ్ళాలి అని నేను అనుకోవట్లేదు. యాజ్ అన్ ఇండియన్గా వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను ఏం వర్క్ చేసినా కూడా ఒక ఇండియా నుండి వచ్చిన సిటిజన్, ఒక ఇండియా నుంచి ఇండియాని వచ్చిన రిప్రజెంట్ చేసేలాగా వర్క్ చేయాలి. ఇప్పుడు నేను ఏ వర్క్ చేసినా ఒక ఇండివిజువల్గా నన్ను ఏం పెట్టి అనరు. ఇప్పుడు ఇండియన్ సైడ్ నుంచి వచ్చిన ఒక పర్సన్ ఈ ఆఫీసర్ ఇలా చేశారు. సో అలా ఇప్పుడు నేను అందుకు వెళ్ళాలనుకుంటున్నాను. యాజ్ అన్ ఇండియన్గా వెళ్ళాలనుకుంటున్నాను, ఇండివిజువల్గా కాదు. ఇండివిజువల్గా వెళ్ళాలి అని అంటే వెళ్తే అప్పుడు నేను నా సెల్ఫ్గా ఇండివిజువల్గా అంటే రిప్రజెంట్ చేసుకుంటున్నట్టు. సో నేను అలా వెళ్ళాలని అనుకోవట్లేదు. అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఇండివిజువల్నెస్ అనేది ఉండదు ఉండదు. కంట్రీస్గా. సో అలా నేను వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా.